అందరికీ నమస్తే. అందరు మంచిగున్నారా? ఈశ్వరప్ప హోమ్ క్లినిక్ సమర్పించు ధూమ్ ధామ్ ముచ్చట. ఇక ముచ్చట్లు షురూ చేద్దాం. పెండ్లంటేనే జీవితాలను తలరాతలను మార్చేది అంతే కదా. అందుకే అటు 7 తరాలు ఇటు 7 తరాలు చూసి లగ్గం చేయాలి అంటారు. గట్ల చూసినా కానీ కంతిరోళ్ళు ఉంటూనే ఉంటారు. అది వేరే ముచ్చట. అయితే కొందరికి ఇష్టం లేకున్నా బతుకు మంచిగా ఉంటుందని ఇంట్లోళ్ళు బలిమీటికి లగ్గం చేస్తారు కదా. గసంటి లగ్గమే ఒక కాడైంది. లాస్ట్కి ఏమైందో చూడురి మరి. ఇగో గిదేగా పెండ్లి కార్యం. పెండ్లి పిల్లగాడు ఎదురెదురుగా నిల్చున్నారు కదా. ఇక పెండ్లి కొడుకు పుస్తలు కట్టే తందుకు రెడీ అయిండు. ఇక అంతల్ని పెండ్లి పిల్ల ఒక పిడుగోసంటి ముచ్చట చెప్పింది. పెండ్లి కొడుకు పరేషాన్. పెండ్లికి వచ్చిన వాళ్ళు అందరికి కరెంటు షాక్. ఇంతకు ముచ్చట ఏంటంటే ఈ పెండ్లి పిల్లకు ఈ లగ్గం ఇష్టం లేదట. ఈమె ఇంకొక ఆయనను ప్రేమించిందట. ఆయననే లగ్గం చేసుకుంటుందట. ఇంట్లోకి చెప్తే ఒప్పుకోలే. వాళ్ళు అదొకటి ఇదొకటి చెప్పి నచ్చజెప్పి ఎట్లనో గట్లా మండపం దాకా తీసుకొచ్చారు. అయితే కరెక్ట్ పుస్తలు కట్టే టైంకు ఈ పెండ్లి పిల్ల ధైర్యం చేసి డైరెక్ట్ పెళ్లి పిల్లగానికి అసలు విషయం చెప్పింది. ఖాతమిగా మరి వెనక సిరి ఏమైందంటారా? ఏమైతుందోలా పెండ్లి కొడుకు డ్రమ్ములు ఫ్రిడ్జులు యాదికొచ్చినాయి. సరే నేను నిన్ను లగ్గం చేసుకుంది అని పెళ్లి క్యాన్సిల్ చేసుకున్నాడట. ఇంట్లో ఇంకా సర్ది చెప్తారు. గట్లా అనదని పెళ్లి కొడుకు కూడా ఇంకేదో సంజాయిస్తురు. అవసరమా? కానీ ఈ ముచ్చటేందో పెళ్లి పీటల మీదకి రాకముందే చెప్తే అయిపోవు కదా. ఏమో సినిమాలలో చూపించినట్టే పుస్తలు కట్టే ట్యాంకి చెప్తే పాపం పెళ్లి పిల్లగాని మనసు ఎంత బాధ అనిపించిందో అని అంటారు వచ్చిన చుట్టాలు. సరే పెళ్లి ముచ్చట చూసిరు కదా. ఇక ఇప్పుడు ఇంకో పెళ్లి దావత్ కాడికి పోదాం. పెళ్లి చేసుడు ఒక ఎత్తు, పెళ్లి దావత్ చేసుడు ఇంకో ఎత్తు. లుల్లులు జోడాలు కూడా అవుతుంటాయి. అండిన వంటలు అందరికీ బరాబర్ వచ్చినాయో రాలేదు. ఎవరికైనా తక్కువైతే ఎట్లా? లాస్ట్కి వచ్చిన వాళ్ళకు ఏం మిగలకుంటే ఎట్లా ఫీల్ అవుతారో. పిల్లగానోళ్ళ తరపున అందరూ తిన్నరో లేదో. ఇగో ఇట్లా పరేషాన్ ఉంటుంది. అయితే ఒక పెళ్లి దావత్లా తినేగాడ ఏమైందో చూడాలి మీరు. వామ్మో ఆగో కుర్చీలు లేచినాయి, తలకాయలు వాగిలినాయి, రక్తాలు గారినాయి, అన్నం ప్లేట్లు అన్ని కింద పడ్డాయి. ఈ కొట్లాటంతా పెళ్లిళ్ళే. గింతగనం అనుకుంటారంటే ఏదో పెద్ద కారణమే అయి ఉంటది, పెద్ద తప్పే చేసి ఉంటారు అని అనిపిస్తున్నది కదా. ఈ కొట్లాట ఎందుకో ఎరికేరా? చికెన్ లెగ్ పీసు కోసం పెళ్లి కొడుకు తరపునోళ్ళు బంతిలో కూర్చుంటే వాళ్ళకు లెగ్ పీసులు ఎక్కువ లేదట. ఆగో గట్ల లడాయి షురు అయింది. ఈ లడాయి లాస్ట్ ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధం లెవెల్ల తన్నుకునే కాడికి వేయింది. వాళ్ళు బాంబులు వేసుకుంటే వీళ్ళు కుర్చీలు ఎత్తేసుకున్నారు. అయితే ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోనోళ్ళ ఈ లగ్గమైంది. పెళ్లి మంచిగానే అయింది. ఫోటోలు గిటోలు కూడా తీసుకున్నారు. ఇక పెండ్లి పిల్లోళ్ళు అమ్మయ్య లగ్గం మంచిగా అయిందని ఖుషి అయ్యారు. ఇక అందరికీ అన్నాలు పెట్టే కాడ పెండ్లి కొడుకు చుట్టపోళ్ళు కూర్చున్నారు. వాళ్ళ దాంట్లో కొందరికి చికెన్ లెగ్ పీసులు వాళ్ళు లేదట. ఖాతామీగా లెగ్ పీసు కోసం ఇట్లా పొట్టుగా అనుకున్నారు. తానుగురుడు చేయబట్టి ప్లేట్ల లెగ్ పీసులు వడ్డోలు కూడా తినకుంటైంది.
ఈ లడాయి చూసినాక ఏం అర్థమైందంటే పెళ్ళంటే పెండ్లి పిల్లగాడు మెచ్చుడు కట్నాలు బంగారం మర్యాద ఇవన్నీ అటే ఇంకా ముందుగా చికెన్ మంచిగా పెట్టిరా లేదా లెగ్ పీసులు అందరికి వచ్చినాయా రాలేదా అని ఇగో ఇదే ఇంపార్టెంట్ అన్నట్టు కొడుతున్నది కదా. ఇప్పుడు దొంగతనాలు దోపిడీలు ఈ ముచ్చట చెప్పుకుందాం. దొంగలంటే అందరూ పండుకున్నాక మూడో కంటికి తెలియకుండా జాకుండా దొంగతనాలు చేస్తారు కదా. కానీ అందరు దొంగలు గట్లుండరు. ఇగో గిట్ల కూడా ఉంటారు. ఎట్లుంటారో చూడుర్రి మీరు. ఆగో ఇటు చూడుర్రి, పోరగళ్ళు ఉరుకత్తారు. క్రికెట్ ఆటనో దొంగ పోలీస్ ఆటనో ఆడుకుంటారు కావచ్చు అనుకునేరు. దొంగ పోలీస్ ఆట కాదది, నిజంగా దొంగలే దోసుకునే తందుకత్తుర్రు. ఆగో చూసినవా, ఒక్కొక్కడు మోకాలకు దస్తీలు గిస్తీలు కట్టుకుని కత్తులు కట్టెలు పట్టుకొని వచ్చి ఇండ్లలో వచ్చిరోళ్ళ. రాత్రి కూడా కాదు, పొద్దుపికే ఊళ్ళ మీద పడ్డరు. మందిని బెదరగొట్టుకుంటా దోసుకునే ఇగరం పెట్టుకున్నారు. కానీ వాడకొట్టళ్ళు జర తెలివి కల్లోళ్ళు. ఐకమత్యమే మహాబలమని చిన్నప్పుడు నేర్చుకున్న పాటని బాగా యాదికి పెట్టుకున్నారు. అందరు కలిసి ఆగో దొంగలను గెదిమిరోళ్ళ. అదే వీళ్ళు భయపడితే ఎట్లుండు, ఉన్నదంతా దోసుకుపోవు కదా. ఆడోళ్ళు మొగళ్ళు పిల్లలు గిల్లలు గిట్ల అందరు ఒక్కటే మల్లబడితే దొంగలే తోక ముడుచుకొని పారిపోయారు. శభాష్ అన్నరు మరి ఇళ్లకు. ఇప్పుడు ఇంకో దొంగని ప్లాన్ ఎట్లా పేలేందో చూడాలి మీరు. ఉత్తరప్రదేశ్ రాష్ట్రము మొరాదాబాద్లనొల్ల ఒక దొంగోడు వాని పనితనం చూయించేందుకు రంగంలోకి దిగిండు. ఇది హాస్టల్ కావచ్చు, అందరు ఆడవిల్లలే ఉన్నారు. అయితేంది ఈ ఆడవిల్లలే హీరోలైపోయిర్రు. ఇంట్లోకొచ్చిన దొంగని అందరు ఒక్కటై ఇగోవాన్ని ఇయ్యరమైర దంచుకుంటా పోలీస్ టౌన్ కు తోలుకుపోయిర్రు. నిజంగా ధైర్యం అంటే ఈ అక్కలేదే పోర్రి. ఇక ఇంకోసారి జన్మల ఇంట్లో ఆడవాళ్ళు ఉన్నారంటే ఈడు దొంగతనాలే అయ్యాడు కావచ్చు కదా. నిజంగా మనుషులు చిరచిన్న దానికి కోపాలు తాపాలు దేనికి అక్కరాక వచ్చేది కాదు, పనికి వచ్చేది కాదు. పనికి మరల కోపం ముత్తగానే వస్తుంది. జరసేపు అయినాక బాధపడి ఏం లాభం. అందుకే కోపం వచ్చినప్పుడు ఒకటికి రెండుసార్లు ఆలోచించి మంచేది చెడేది అని తెలుసుకోవాలి. లేకపోతే ఎట్లయితుందో ఒకసారి జైపూర్కి రాని చూపిస్తా. జైపూర్లా ఈ అక్క స్కూటీ మీద పోతుందట. అనుకోకుండా వెనకకెళ్ళి బుల్లెట్ బండి వచ్చి తాకిందట. లేదు తప్పైంది, ఇట్లా తాకినందుకు ఏం అనుకోకుండ్రి, కావాలంటే నేను బండికేమన్నా అయితే చేపిస్తా, తప్పంతా నాదే, గట్ల ఏం అనుకోకుండ్రని ఎంత చెప్పినా ఇంటలేదు. నువ్వు నా బండిని గుద్దుతావా, నీ సంగతి చెప్తా అనుకుంటా ఈ అక్క కోపంతో ఆ బండిని గిట్ల వేసింది. చూసిరు కదా,
అక్క కోపం వచ్చి అగో బండిని రాయి తీసుకొని ఇష్టం ఉన్నట్టు కొడుతుంది చేస్తుంది. హెల్మెట్ తోని బుల్లెట్ బండి మీద ఇష్టం ఉన్నట్లు కొడుతుంది. హెల్మెట్ తోటి కొట్టుడు అయినాక రాయి తీసుకొని కొడుతుంది. ఆడనే పోలీసులు ఉన్నారని ఇంత కూడా ఆలోచిస్తూనే లేదు ఈ అక్క. ఇక బండి తుక్కు అయిపోయినాక అప్పుడు నెమ్మదిగా పోలీసులు వచ్చి ఇద్దరికి సంజాయించి ఆడికెళ్ళి పంపించిండ్రు. అదన్నట్టు ముచ్చట. చూసిరు కదా ఇది వాటి ముచ్చట్లు. మళ్ళీ వచ్చే పారి మంచి మంచి ముచ్చట్లను పట్టుకనత్తా ఉంటా మరి.